అరవకు పిచ్చోన్లా ఆడవాడు మోపైన ఇట్లా చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. మీ బతుకులు చెడా బతుకులా పాపం రోడ్ల మీద మొత్తం ట్రాఫిక్ నంతా జామ్ చేసింది ఈమె. పోయే బండ్లను ఆపుతుంది, ఆటోలను ఆపుతుంది, అడ్డొచ్చిన పోలీసులతో కూడా మాట్లాడుతుంది, వాగ్వాదం పెట్టుకుంటుంది. ఇలాంటి వాళ్ళని అన్నట్టే ఉంది. గాంధీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి ఆడది 12 గంటలకి నడి రోడ్డు పైన ఫ్రీడమ్ వచ్చినట్టు అని చెప్పేసి అంటుంటే మనకి ఎప్పుడు వస్తుంది ఆ ఫ్రీడమ్ అని ఎన్నోసార్లు అనుకొని ఉంటారు అమ్మాయిలందరూ కూడా. అయితే మరి ఈ అక్కను చూసినాక అలాంటి ఫ్రీడమ్ మాకు కూడా ఇస్తే బాగుండు కదా అని మీరు అనుకుంటున్నారా? ఈ అక్క మరి ఏ బ్రాండ్ తాగిందో తెలియదు. రోడ్డు మీద ఆ టైంకి పోలీసులు వస్తున్నా కూడా భయపడతలేదు. మద్యంకున్న పవర్ అన్నమాట అలాంటిది. మరి ఈ అక్క తాగిన బ్రాండ్ పవర్ ఏందో తెలుసా? ఒక్కసారి చూడురి. పోలీస్ మీదనే ఏకంగా చెయ్యి పెట్టిందంటే ఈమె తాగింది. మరి ఈమె ఏ ఉద్యోగం చేస్తుందో తెలియదు కానీ అటు జగన్ గారి గురించి మాట్లాడుతూ ఇటు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంది. కామెంట్లలో మాత్రం అక్క నీకు ఫ్రీడమ్ 12 గంటలకు వచ్చేసింది, పో అక్క నువ్వు తోపని కొంతమంది మాట్లాడితే, ఇలాంటి వీడియోలు చూస్తే మీ తల్లిదండ్రులు ఏమనుకోరా అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది సారీ మేము తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిరు, సరే మేము చూసి ఇంకా 10 మంది నేర్చుకుంటారు అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అటు పాలిటిక్స్ గురించే మాట్లాడుతుందని నేను అనుకుంటే మా ప్రభాస్ ఏమన్నాడు? అసలు ప్రభాస్ పేరు కూడా ఎత్తింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా అయ్యో పరుగు తీసినావు పో అక్క అనుకుంటారా? లేకపోతే నువ్వు నిజంగా రెబల్ అక్క అని అంటారా? మీ కామెంట్స్ చేయరు. మరిగా కేసీఆర్ జగన్ మంచోళ్ళు కానీ నాకు మాత్రం కేసీఆరే కావాలి అని మాట్లాడుతుంది ఈ అక్క ముచ్చట్లు. మరి ఈ అక్కకి కేసీఆర్ సార్ అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే అభిమానం కావచ్చు. ఆడికైనా మందలించే విధంగా మందలిస్తూ ఇంటికి వెళ్ళమ్మా అని చక్కగా చెప్దామని అనుకుని ఉంటారు. కానీ ఈ మేడ మాట్లాడిస్తుంది, వాళ్ళ మాటలు నాకు అనవసరం, నేను చెప్పింది మాత్రమే వినాలా సార్ అంటుంది. ఆమెనే చెప్తుంది. మీరు అందరు బాయ్స్ని చూసుంటారు కదా, లేడీస్ని చూడలే కదా, ఇట్లా తాగి రాజ్యం అంతా నాదే అని మాట్లాడే ఒక మహారాణిని చూడలే కదా, నేనే ఆ మహారాణిని. నేను పులిని, ఆడపులిని, మా డాడ్ అలా పెంచారు. ఈ అక్క తొడగొట్టుడు చూస్తే నాకైతే సినిమా గుర్తొస్తుంది. ఒకసారి తొడగొట్టుచులా. దేంట్లో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, దేంట్లో మోటివేట్ అవ్వాలి అందులో మాత్రమే అవ్వండి, కానీ అన్ని రాజ్యాల్లో మేమే ముందుంటామంటే పరువులు పోతాయి అమ్మాయిలు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పు. పాపం పోలీస్ సార్ వాళ్ళకి తెలియదు అనుకుంటుందో ఏమో, వాళ్ళది అక్కడ కేసీఆర్ సార్ది ఇక్కడ అని చెప్తుంది. మరి ఎందుకు చెప్తుంది ఈ అక్క? అంటే తాగితే ఏం మాట్లాడుతుందో కూడా అక్కకి అర్థమవుతుంది అనమాట. అంతగానే ఎక్కేసింది అక్కకి నిషా. ఆడవాళ్ళు అందరూ కూడా మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు ప్రజలకి తెలియపరుస్తున్నారు. ఇంటికి పోవచ్చు కదా పొమ్మని చెప్పినప్పుడు, లేదు పొయ్యే ఆటోల్ని కూడా ఆపుతుంది. నేను ఇడికి పోవాలా వస్తావా అని అడుగుతుంది. అదంతా అనవసరం, అక్క ఎక్కుతా అంటే ఎక్కించుకోవాలంతే. మరి మీరేమంటారు ఈ అక్క గురించి? కామెంట్స్ చేయరి. ఇప్పుడు సెకండ్ వీడియో. మట్టిలో మాణిక్యాలు, అబ్బా వీళ్ళ గొంతు వింటే అమోఘం. ఇలాంటి పాటలు మరెన్నో రావాలని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పిన నేను కూడా ఈరోజు ఈ పాట విన్నాక వామ్మో అక్క నీ టాలెంట్ని నువ్వు ఇట్లా కాదు బయట పెట్టేది, ఇంకొక రకంగా బయట పెట్టుకో, కానీ రోడ్డు మీద బస్కి ఎదురు పోయి ఎందుకు పెట్టుకుంటావు? ఒకసారి చూడు ఇనురా పాట. నీ పెండ్లాము వాడిది కాదారన్నా, ఒరేడేవారన్నా బసుడేవారన్నా, మంది పెండ్లాలని వసేతో సేవంటవురన్నా, ఒరేడేవారన్నా వసేడేవారన్నా, నీ పెండ్లాము వాడిది. ఈ అక్క బస్సుల మీద వాడిన పాటకైతే వామ్మో లిటరల్లీ నేను షాక్. మరి ఈ అక్కకి ఐఫోన్ ఎవరు ఇచ్చిరు, ఎందుకు వాడమని చెప్పిరో, ఆ బస్సుకి ఎదురు ఎందుకు పోమని చెప్పిరో నాకైతే ఇంతవరకే అర్థమైతే. విన్నారు కదా పాట. దేవుడా ఇలాంటి మాణిక్యాలని, ఇలాంటి మంచి మంచి గొంతున్నోళ్ళు ఇలా చేస్తే మేము ఏం చేయాలి? నేను లిటరలీ ఇలాంటివి పాడితే సపోర్ట్ చేస్తా, కానీ ఈ అక్క వీడియో చూసినాక అక్క
నీకు అంత పాడాలనిపిస్తే మా స్టూడియోకి వచ్చి పాడక్క, కానీ బస్సుకి ఎదురుకెళ్ళి మాత్రం పాడకు. ఇది నా విన్నపం నీకు. మీ వాయిస్ చాలా బాగుంది, నేను కాదనను, కానీ మీరు అట్లా బస్సుకి ఎదురెళ్ళి మళ్ళీ మీకేమన్నైతే మేము తట్టుకోలేము. ఒరే డేవారన్నా వసే డేవారన్నా నీ చెల్లెలు వాడిది కాదారన్నా. థర్డ్ వీడియో, వామ్మో వీళ్ళు పిల్లలా పిడుగులా, అసలు ఈ వయసులో వీళ్ళకి ఇలాంటి థాట్స్ ఎందుకు వచ్చినాయి? ఓరి దేవుడా, ప్రపంచం ఎట్టుపోతుంది, నాకు తెలిసి నేనేమన్నా కలగన్నానా అని అనిపిస్తుంది. మీకు కూడా ఈ న్యూస్ చూసినాక అట్లనే అనిపించింది. ఒకసారి నూరి ప్రేమించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో తేల్చారు పోలీసులు. వామ్మో, మీ గుండె పెద్ద గుండె అయ్యా. నాకు తెలిసి ఆ వయసులో మీకు ఏం తెలుసు అని బయటకు వచ్చిరు. ఆ వయసులో ప్రేమ గురించి మీకేం తెలుసు? ఇంట్లో డాడీ ఫోన్ తీసుకొని 10,000 తీసుకొని బయటకు వచ్చినావంటే నిజంగా నువ్వు బాహుబలి అని చెప్పాలన్నా ఇప్పుడు నేను. చిచ్చి, ఈ మధ్యకాలంలో పిల్లలకి ఏమవుతుందో తెలుస్తలేదు, కానీ వాళ్ళ వయసుతో సంబంధం లేదు, ఏం లేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. అసలు ఏం ప్రేమలయ్యా? వయసు కాని వయసులో ప్రేమించి ఆకర్షితులయ్యి అటు ఇంట్లో బాధ పెట్టి మీరు బయటికి వచ్చేసి అంత పరువు అంతా తీసుకుంటున్నారు. ఇదే కాదు, వీళ్ళు బయటికి వచ్చినాక మరి ఎట్లా బతుకుదాం అనుకోరు? ఉన్న 10,000తోని వాళ్ళ 60 ఏళ్ళ జీవితం గడుపుదాం అనుకున్నారా? నాకైతే అర్థమవుతలేదు. మరి ఆ అమ్మాయి అయినా కూడా ఎందుకు వచ్చేసిందో అర్థమవుతలే. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, ఆ వయసులో పేరెంట్స్కి చెప్పాలి, కానీ ఇంట్లో నుంచి వచ్చేసి చూడండి పట్టుమని 18 ఏళ్ళు కూడా వాళ్ళేవి ఇంకా వీళ్ళకి. ఈ వయసులో ఇంత ఘోరమా దేవుడా? నేనైతే ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. అసలు మరీ దారుణం అనే చెప్పుకోవాలి ఈ వీడియో చూసిన తర్వాత. మీకు కూడా అట్నే అనిపించిందా ఈ వీడియోలో? అసలు పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అంటే కాదు, నేటి బాలలే రేపటి ప్రేమికులు అన్నట్టు వీళ్ళు చేస్తున్నారు. ఈ ఇట్లాంటి వాళ్ళని మనం ఏమంటాం చెప్పురి? పాపం వాటి బయటికి వచ్చారు, మీడియాకి ఎక్స్పోజ్ అయ్యారు, ఫ్యామిలీ వల్ల పరువులు పోయినాయి. నేను ఇక్కడ కూడా వాళ్ళ ఫొటోస్ ఏం డిస్ప్లే చేయను, ఎందుకంటే చిన్నపిల్లలు తెలిసి తెలియక వాళ్ళకున్న ఇంగిత జ్ఞానంతో ఏవేవో చూసి మోటివేట్ అయిపోయి బయటికి వచ్చేసి బతకగలుగుతామన్న కాన్ఫిడెన్స్తో వచ్చారు. కానీ ఎప్పుడైనా ఒకరికి చెప్తున్నా, ఎంత ప్రేమ పెళ్ళిళ్ళైనా ఏదైనా సరే ఈ రోజులలో రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండట్లేవు. అలాంటి రిలేషన్షిప్స్ నమ్ముకొని ఇంట్లో వాళ్ళని కాదని డబ్బు తీసుకొచ్చి బయటికి వస్తే కొన్ని రోజులు మాత్రమే ప్రశాంతంగా ఉండగలవేమో, కానీ లైఫ్ అంతా మాత్రం అస్సలు ఉండలేవు. ఇది రాసి పెట్టుకో, అది ఎవరైనా సరే. ఈ రోజులలో పెద్దలు కుదిర్చిన వివాహాలే రద్దవుతున్నాయి, విడాకుల కాడికి పోతున్నాయి, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అలాంటిది ఈ చిన్న వయసులో వీళ్ళు బయటికి వచ్చి ఏం చేద్దామనుకోరు, ఎవరిని ఉద్ధరిద్దామనుకోరు, మరి రాజ్యాంగంలో మరొక కొత్త చాప్టర్ని వీళ్ళు రాద్దామనుకోరా? నాకైతే ఇంతవరకే అర్థం కాలేదు. కానీ ఈ పిల్లల్ని చూసినాక ఇంకొకరు మాత్రం ఇట్లా తయారు కాకూరని మాత్రమే నేను చెప్తున్నా. ఇక్కడ కూడా వాళ్ళ తప్పని ఏం లేదు, కానీ వాళ్ళ వయసు అలాంటిది, ఏవో చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయారు. సో వీళ్ళు ట్రై అనుకున్నట్టున్నారు, వచ్చేసిరు. ఆమెను ఒక రూమ్లో ఈయన ఒక రూమ్లో పెట్టి బతుకురు. ఇప్పుడు మీరు ఒక 2 రోజులు ఎట్లా బతుకుతారో అని ఎవరిని చూపెట్టకుండా, నీళ్ళు కూడా ఇవ్వకుండా, ఫుడ్ కూడా పెట్టకుండా చేస్తే అట్లీస్ట్ అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. ఓకే, పేరెంట్స్ లేకుండా మనం బ్రతకలేము, ఏదున్నా సరే గైడెన్స్ అనేది కావాలి. ఈ వయసులో తెలిసి తెలియక మనం తప్పులు చేసినాం అని అట్లీస్ట్ వాళ్ళకి రియలైజేషన్ అనేది వస్తే నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ చేయరు. లైన్గా ఇట్లాంటివి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం. చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, వాయి లేదు, వరుస లేవు, ఏం లేవు, అన్నీ మర్చిపోతున్నారు, వాళ్ళకి నచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వామ్మో, ఇలాంటి జనరేషన్ ఫ్యూచర్లో వస్తే ఫ్యూచర్ మొత్తం పాడైపోతుందనే చెప్పాలి. టెక్నాలజీ డెవలప్ అయిందని సంతోషపడాలా, టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల యువత చెడిపోతుంది అని బాధపడాలా అర్థం అవ్వట్లేదు. కానీ ఏదైనా కూడా మనం యూటిలైజ్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. మనం మంచిగా యూజ్ చేస్తే మన మంచి మార్గానికి అవన్నీ కూడా బాటలు అవుతాయి, సక్సెస్కి తోడవుతాయి. లేదు అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా మనం ఏదైతే ఏముంది అని చెప్పి చెడుతో ఉన్న పోతామంటే ప్రతిదీ కూడా మనల్ని తొక్కడానికే ప్రయత్నిస్తుంది తప్ప మన సక్సెస్కి మాత్రం కారణం అవ్వవు. ఇది తెలుసుకోండి. కరెక్ట్.